మొత్తానికి ఇక్కడ ముని తపస్సు చేస్తాడు అన్నమాట. ఏం పేరు అమ్మ? ముని పుట్ట అంటారు. పుట్ట ఇక్కడ వెలిసిండు అన్నట్టుగా విగ్రహం పెట్టి గుడి కట్టించిండు. మునీశ్వర దేవాలయం శ్రీ నందనామ సంవత్సరం మాగా కాపుగాలు కట్టించారు అన్నట్టు. అదే 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 ఇదంట ముని పుట్ట. సరే అమ్మ, సరే. ఇది లెక్కించాలి, ఈ కొండల మధ్య లెక్కించాలి. ఇట్లా ఉంది. ఆడ లోపల ముని పుట్ట. దిగురు మీ దగ్గరేనా? ఏడ వేర్చినావు అమ్మా? ఈ రాళ్ళు నువ్వే పేర్చినావా? ఓకే, నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మళ్ళీ మాకు అందరికి వచ్చి మనందరిని తీసుకొని ఇటు వద్దాం. ఈ రాళ్ళు ఇట్లా వేరిస్తానంట, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయంట. ఇది అయిపోయి అమ్మవారి దర్శనం చేసుకుంటా. అదేవిధంగా ముందుకుంటాను కూడా దర్శించుకుంటా. ఓకే రైట్. ఇప్పించాలి చూస్తాం ఒకసారి. ఇది మొత్తం వ్యూ అన్ని గుట్టలే, అన్ని గుట్టలే, అన్ని గుట్టలే. ఒకసారి ఆ పైకి వెళ్తే అంత అన్ని ప్రదేశాలు మంచిగా కనిపిస్తుంది కదా. ఎక్కుదాం పారమా, నాడు పారిగా అటు దునికేవు. ఇప్పుడు నాటలు అన్ని తెలుసు మనకి. ఓకే రన్నాడు నాటు. ఎక్కేటప్పుడు బాగానే ఉంది, కానీ దిగేటప్పుడు పిల్లగా నిమ్మలంగా దిగ. ఇంకా నీ లెక్క ఉండద్దా సన్నగా? మేమంతా సన్నగా ఉండొద్దా? ఎట్లా ఎక్కాలంటే ఇట్లనా? నడు చలో, సాహస యాత్ర చేయాలి. నడురి, సాహసం చేయరా డిమ్మకాన్న చూడడానికి. ఇప్పుడు దాకా వేసి ఇస్తాను. వెనకాల నుంచండి వీళ్ళు ఎక్కుతారు పైకి. ఎక్కడికి వస్తా పైకి? నువ్వు ఎట్లున్నావు, మేము ఎట్లున్నాం? మీరు జారుతుంది. ఓ పిల్లగా, ఓ అట్లనే రాను, జారుతుంది. గ్రిప్పు చూసుకోర్రీ, ఎక్కుర్రీ. ఎక్కు సార్, జాగ్రత్త. పిల్లగా మంచిగా ఎక్కువ, అన్నిట్లలో వస్తుంది. మొత్తానికైతే ఎంత ఉన్నా ఎట్లా ఉన్నా ఎక్కిండా పిల్లగాడు. మందిరం నుంచి వచ్చి ఈ నది చూడండి, అక్కడ ఈ నది ఇటు ఈ విధంగా పారుకుంటూ గుట్టలకి వెళ్ళి పారుకుంటూ పోతుంటది. నదిని కూడా తీయండి. ఓహో అక్కడ ఉంది అదే.
గుట్టలకి వెళ్ళి కొండలకి